మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. చాలా మందికి మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయండి. అంటే జాయింట్ పెయిన్స్ కానీ, నీ పెయిన్స్ కానీ, అండ్ బోన్ స్ట్రెంగ్త్ను కూడా పెంచుతుంది ఇప్పుడు మనం చెప్పబోయే రెమెడీ అంటున్నారు ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ నవ్య గారు. అసలు ఈ రెమెడీ ఏంటి, ఈ రెమెడీలో మనం ఏమేమి వాడుతున్నాము, ఈ విషయాల గురించి మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, నల్లేరుతో యాక్చువల్లీ ఇంతకుముందు పచ్చడితో బోన్ స్ట్రెంత్ వస్తుంది అండ్ అట్ సేమ్ టైం మోకాళ్ళ నొప్పులు ఇలా ఉంటే వెళ్తాయి అంటారు. బట్ ఈ రోజు స్పెషల్ గా మీరు ఆయిల్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ ఇంకా దానికంటే బెటర్ గా ఉపయోగపడుతుందని చెప్తున్నారు కదా, అది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ అవుతుంది? నల్లేరు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మాక్సిమం ఊర్లలో ఎటు చూసినా పెరుగుతూనే ఉంటుంది. ఇది ఒక తీగ అన్నమాట. వేరే చెట్ల ఆధారంగా అది పైకి లేకపోతే ఫెన్సింగ్ అలా చూస్తూ ఉంటాం మనము. దీన్ని అస్థి శృంఖల అంటారు సాంస్క్రిట్ లో. అస్థి సంధాన హడ్జోడ్ అని హిందీలో అంటారు. అంటే పేరులోనే ఉంది బోన్స్ కి స్ట్రెంథెనింగ్ అన్నట్టు. దీని ఫామ్ కూడా చూస్తే మనకు అట్లానే అనిపిస్తుంది, బోన్స్ లాగా ఇట్లా అన్ని జాయింట్స్ ఉండి ఇలా వస్తుంది. సో ఇంకా దీనికి ఇదొకటి, ఇంకొకటి వాము, వెల్లుల్లి, నువ్వుల నూనె, ఇవి కలిపి ఆయిల్ చేసుకుంటే డైలీ యూజ్ చేస్తే కనుక ఏ బోన్ రిలేటెడ్ పెయిన్స్ ఉన్నా కూడా అన్ని తగ్గుతాయి. బోన్ స్ట్రెంథెనింగ్ కూడా బాగా పనిచేస్తుంది. మేడం, బోన్ స్ట్రెంథెనింగ్ కూడా పనిచేస్తుంది అంటున్నారు కదా, ఇది ఎలా అప్లై చేసుకుంటే మనకు బోన్ స్ట్రెంథెనింగ్ కావాలి? ఇది ఆయిల్ అండి, డైలీ మసాజ్ చేసుకోవాలి. నార్మల్ గా ఇన్ఫ్లమేషన్ అంటే ఆస్టియోపోరోసిస్ కండిషన్స్ ఉంటాయి, నీ జాయింట్ పెయిన్స్ అలా వాటిలో ఇన్ఫ్లమేషన్ అలా కూడా ఉంటాయి కదా, అరిగిపోయి వాపులు రావడము లేకపోతే ఫ్రాక్చర్స్ అవ్వడము, ఈ ఆయిల్ పెట్టుకుంటే తొందరగా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో కీటోస్టిరోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి బోన్ ప్రొడక్షన్ కి మంచిగా యూజ్ అవుతుంది. ప్రొసీజర్ ఎట్లా మనం స్టార్ట్ చేసుకోవాలి మేడం? ఇందులో ఏమేమి మనం వేసుకుంటున్నాం? ఇది నల్లేరు ఒక 100 grams అండి తీసుకోవాలి. ఇది వెల్లుల్లి ఒక 5-6 తీసుకొని ఫస్ట్ దంచుకోవాలన్నమాట. దంచుకున్నాక ఇలా ఉంటుంది, కొంచెం కచ్చపక్కనే దంచుకోవాలి. ఇప్పుడు ఒక 100 ml నువ్వుల నూనె వేసుకుందాం. మనం చేసుకునే రెమెడీలో నువ్వుల నూనె మనం ఎందుకు యూజ్ చేయాలి మేడం? నువ్వు నూనె ఆయుర్వేదంలో బెస్ట్ ఆయిల్ అన్నమాట, వాతావరణానికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ గా పెయిన్స్ గురించే ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మంచి మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఆయిల్ కూడా. నువ్వుల నూనె మేడం, ఇప్పుడు మనం బాగా హీట్ చేసుకోవాలా లేకపోతే లైట్ గా? కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, కొంచెం ఇవి వేస్తాం కదా ఫ్రై అయినట్టే కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు మనం ఆఫ్ చేసుకొని తీసుకోవచ్చు. మేడం, అసలు ఈ నీ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ రావడానికి గల రీజన్స్ ఏంటి మేడం? ఫస్ట్ మెయిన్ గా పెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే డీజనరేటివ్ చేంజెస్ వల్ల వస్తాయి. దీన్ని ఆస్టియోపోరోసిస్ అలా అని అనుకోవచ్చు. ఇంకా ఆయుర్వేదంకి వస్తే అస్థి ధాతు, మజ్జ ధాతు అని 2 ధాతుస్ లో ఉంటాయి మెయిన్ గా. అస్థి ధాతు తగ్గడానికి ఆహార విహారాల వల్ల అలా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కొంచెం వాము వేసుకుందామండి. మేము ఒకప్పుడు మామూలుగా ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో మాత్రమే చూసేవాళ్ళం, మన నీ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ బోన్ స్ట్రెంథెనింగ్ తగ్గడం కానీ ఇవన్నీ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కరికి అంటే చిన్న వయసులోనే వస్తున్నాయి కదా మేడం, దీనికి కారణం ఏమంటారు? ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది అంటే బోన్ మాస్ ఉంటుంది కదా, బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల డీజనరేటివ్ చేంజెస్ వచ్చి ఆస్టియోపోరోసిస్ అంటే గుల్లల్లాగా ఫామ్ అవ్వడం. దీని బోన్ సాంద్రత తగ్గి గుల్లలు అంటే పోరోసిస్ లాగా ఫామ్ అయ్యి వీక్ అయిపోతాయి. ఇలా అయినప్పుడు మనం చిన్న దెబ్బ తగిలినా కింద పడ్డా కూడా తొందరగా ఫ్రాక్చర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ అనేది ఒక సైలెంట్ డిసీజ్ లాగా చెప్తారనమాట. అంటే అది ఎక్కువ తీవ్రత అయ్యే వరకు మనకేం సింటమ్స్ చూపెట్టదు. మనకి దెబ్బ తగిలితే అప్పుడు ఫ్రాక్చర్స్ తొందరగా అయిపోతాయి, ఫ్రాక్చర్ అయి బ్రేక్ అయితే తప్ప మనకు సింటమ్స్ ఉండవు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బోన్స్ కి కాల్షియం ఇంపార్టెంట్ కదా. పర్ డే 18 to 15 years ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకి పర్ డే 1000 milligrams ఆఫ్ కాల్షియం కావాలి. అండ్ మేల్స్ కి వచ్చేసరికి 18 to 70 years మేల్స్ కి 1000 milligrams కాల్షియం పర్ డే కావాలన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు పాలిచ్చే తల్లులకు వస్తే 1200 milligrams కాల్షియం కావాలి. ఇది పర్ డే సరిగ్గా తీసుకోకపోయినా కూడా బోన్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది, కాల్షియం సప్లిమెంట్స్ తగ్గి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 20 years వరకు బోన్ ఫార్మేషన్ టిష్యూ ఉంటుంది కదా, అది ఫాస్ట్ గా బోన్ ఫార్మేషన్ కి వస్తుంది. ఇంకొకటి ఇప్పుడు మనం సెల్స్ ఎలా ఫామ్ అవుతాయో కొత్తవి ఎలా వస్తాయో పాతవి అలా వెళ్ళిపోతాయి కదా. సో అలాంటి 20 years వరకు కొత్తవి బాగా ఫామ్ అవుతుంటాయి, పాతవి అంటే యాక్షన్ కొంచెం మెల్లగా ఉంటుంది.
ఆ 30 years తర్వాత అలా వచ్చేసరికి ఫార్మేషన్ అనేది తగ్గుతుంది ఓకే బాడీలో, డీజనరేషన్ పెరుగుతుంది. ఓకే మేడం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ రోజుకు ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై ఇప్పుడు చేసుకోవాలి? పెయిన్ సివియారిటీ బట్టి 3 to 4 times అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే ఇది పెయిన్ కే కాదు, ఇంకా ఫర్దర్ డీజనరేషన్ రాకుండా కూడా యూజ్ అవుతుంది. ఇది చెప్తాం కదా, పచ్చళ్ళ రూపంలోను లేకపోతే పొడి రూపంలోను 30 years నుంచే స్టార్ట్ చేస్తే ఫర్దర్ వాళ్ళకు ఏజ్ వచ్చేసరికి అంత డీజనరేటివ్ చేంజెస్ ఉండవు అనమాట. ఓకే, సో అంటే ముందు జాగ్రత్త కూడా దీన్ని తీసుకోవచ్చు అంట. అదే మేడం మీరు చెప్పినట్టయితే ఇప్పుడు ఓల్డ్ అంటే మనం ఏజ్ అయిపోతుంది అన్నప్పుడు ఇది ముందరనే అప్లై చేసుకుంటా ఉంటే ఆ కాంప్లికేషన్స్ రాకుండా కొంచెం బోన్ స్ట్రెంథనింగ్ గా ఉండేసి బాగా అంటే ఈ పెయిన్స్ రాకుండా ఉంటాయి అంటారు. ప్రివెంటివ్ గా తీసుకోవచ్చు ఓకే అండ్ క్యూరేటివ్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఫ్రాక్చర్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ చూపెడుతుంది అండి. ఓకే మ్యామ్. అంటే ఇన్ కేస్ అంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది మేడం, వాటికి కూడా పెట్టుకోవచ్చు అండి. ఏ బాడీలో ఎక్కడ బోన్ రిలేటెడ్ పెయిన్ ఉన్నా, మజిల్ రిలేటెడ్ పెయిన్ ఉన్నా కూడా ఇది బాగా వర్క్ అవుతుంది. మనం ఫుడ్ అంటే దీంతో పాటు ఇది ఫుడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు అంటున్నారు కదా, ఆ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి? ఓకే, ఇప్పుడు దీన్ని పచ్చడి అంటున్నారు కదా, పచ్చడి ఇప్పుడు నార్మల్ గా మనం వేరే పాలకూర పచ్చడి అయినా అది ఎలా చేసుకుంటాం అలా జస్ట్ ఫస్ట్ ఫ్రై చేసుకొని ఓకే మ్యామ్, పేస్ట్ చేసుకొని కొంచెం మన టేస్ట్ బట్టి వెల్లుల్లి అయినా చింతపండు అయినా అవి వేసి ఓకే మ్యామ్, చేసుకోవచ్చు. ఇంకొకటి దీంతో రొట్టెలు కూడా చేసుకుంటారండి. ఓకే. ఇలానే పేస్ట్ చేసి పిండిలో కలిపి రొట్టెలు చేసుకుంటారు. దీన్ని డ్రైడ్ పౌడర్ కూడా పాలలో కలిపి తీసుకోవచ్చు. ఓకే మ్యామ్, మంచి కాల్షియం, దీంట్లో కాల్షియం ఉంటాయి, ఇంకా ప్లస్ ఇది గ్లూకోకార్టికాయిడ్స్ అని ఉంటాయి. ఓకే అది ఏం చేస్తాయంటే బోన్స్ టిష్యూ ఫామ్ అవ్వకుండా చేస్తాయి, వాటిని అగైనెస్ట్ గా యాక్ట్ చేస్తాయి ఇవి. ఓకే మ్యామ్. అంటే బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయని. మేడం ఇలా ఈ ఆయిల్ ని ఎంతసేపు మనము ఇలా బాయిల్ చేసుకోవాలి? కొంచెం ఇది మనం వేసుకున్న పేస్ట్ లైట్ గా బ్రౌనిష్ చేంజ్ అయినాక ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఓకే మ్యామ్, ఆల్రెడీ బ్రౌనిష్ గానే వచ్చింది మేడం కొంచెం. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చా మేడం? చేసుకుందామండి ఆఫ్. దీని తర్వాత మనం ఏం చేయాలి మేడం? దీని తర్వాత దీన్ని వడగట్టి ఆయిల్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే 1-2 months వరకు. ఓకే మ్యామ్. దాని పెయిన్స్ ఎక్కడ ఉంటే అక్కడ యూజ్ చేయొచ్చు, ఓకే మేడం. వాపు ఉన్నా నొప్పులు ఉన్నా. ఓకే మ్యామ్, క్లోజ్ చేద్దాం, వడగట్టుకుందాం మేడం. మేడం ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకరికి అప్లై చేసి చూపిద్దాం మేడం. ఓకే అండి. మేడం ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పర్సన్ ని డైరెక్ట్ మన లైవ్ లో చూపించడానికి అతనికి ఆల్రెడీ పెయిన్ ఉంది, అంటే నీ పెయిన్స్ వచ్చాయి అంటే తక్కువ ఏజ్ లో వచ్చేదానికి. సో తన్ని డైరెక్ట్ లైవ్ లో చూపించడానికి మనం ఈరోజు ప్రోగ్రామ్ చేస్తాము. సో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఏం చేయాలి మన ప్రేక్షకుల కోసం లైవ్ లో చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు పేషెంట్ కంప్లైంట్ నీ జాయింట్ పెయిన్స్ కదా, ఇప్పుడు మనం జాయింట్ కి మసాజ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ అంటే గోరువెచ్చగా తీసుకోవాలి. ఓకే మ్యామ్. ఇక్కడ జాయింట్స్ ప్లేస్ లో సర్క్యులర్ గా మసాజ్ చేసుకోవాలి. ఓకే మ్యామ్. మంచిగా అబ్జార్ప్షన్ ఉంటుంది ఆయిల్ ది. ఓకే మ్యామ్. కిందకి డౌన్వర్డ్ మూమెంట్ లో రావాలి. ఇలా ఎంతసేపు మనం మసాజ్ చేసుకోవాలి మేడం ఆయిల్ తో? ఒక 5 minutes అండి. 2 sides సైమల్టేనియస్ గా, అంటే ఇటు ఒక సైడ్ ఒక పర్సన్ అటు నుంచి ఇంకొక పర్సన్ చేస్తుంటే బాగా రిజల్ట్ ఉంటుంది. కాకపోతే ఇంట్లో మనం ఇలా అయినా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. అంటే ఇక్కడ ఓన్లీ నీ పెయిన్స్ మేడం, ఎక్కడ ఏ పెయిన్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. బోన్ రిలేటెడ్ ఏ పెయిన్ ఉన్నా ఈ ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఇంకా మనకు చలికాలంలో అట్లా మజిల్స్ పట్టేయడం, అట్లా స్ప్రెయిన్స్ ఉంటాయి కదా, ఎప్పుడన్నా కొంచెం స్లిప్ అయినా కూడా అలాంటి వాటిల్లో కూడా ఇది ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే మ్యామ్. ఈ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడి నీళ్ళు కూడా పెట్టించారు మీరు. అవునండి. వేడి నీళ్ళతో మనం ఏం చేస్తున్నాం? ఇది ఇప్పుడు ఒక 5 minutes మనం మసాజ్ చేసిన తర్వాత ఇది వేడి నీళ్ళ కాపడం పెట్టాలి. అంటే తొందరగా అబ్జార్ప్షన్ ఉంటుంది బాడీలో వేడి నీళ్ళతో పెడితే. మనం ఇంట్లో అయితే ఇలా అవైలబుల్ చేసుకోవచ్చు, బయట అయితే స్టీమ్స్ అలా ఇస్తారు. ఇది చిన్న ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. ఓకే మేడం. ఇది వేడి నీళ్ళలో డిప్ చేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసి దాని మీద పెట్టాలి. అంటే మనం వేడి చూసుకోవాలి. చిన్న
బేబీస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా కాల్షియం డెఫిషియన్సీ. ఓకే మ్యామ్. ఇంకొకటి కాల్షియం బాడీలో మంచిగా అబ్జర్వ్ అవ్వాలంటే విటమిన్ డి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే మ్యామ్. విటమిన్ డి లేకపోతే కాల్షియం అబ్జార్ప్షన్ ఉండదు, బోన్ స్ట్రెంత్ ఉండదు. ఓకే మ్యామ్. సో విటమిన్ డి కోసం పొద్దున్నే ఎండలో నిలబడడం, లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్స్ అన్న తీసుకోవచ్చు వీక్లీ వన్స్ అలాగా. ఇలా చేస్తూ ఇలా ఎన్ని రోజులు చేస్తే మనకి ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం మేడం? ఒక అంటే సివియారిటీని బట్టి కొంచెం స్టార్టింగ్ అయితే ఒక 2-3 డేస్ రెగ్యులర్గా చేస్తే కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. ఓకే 1 డేనే మీరు రిలీఫ్ చూడగలుగుతారండి. ఓకే మ్యామ్. ఫస్ట్ టైం మనం అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ అయితే మనం అయితే ఈ పెయిన్ అయితే తగ్గించుకోవచ్చు. అవునండి. చూసారు కదండి, ఇలా నల్లేరుతో మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఇలా అప్లై చేసుకుంటే కనుక షూర్గా మీ పెయిన్స్ నుంచి అంటే బోన్ స్ట్రెంత్ కానివ్వండి అండ్ నీ పెయిన్స్ అండ్ జాయింట్ పెయిన్స్ వల్ల బాధపడే వాళ్ళు వెంటనే రిలీఫ్ పొందుతారని చెప్పేసి మేడం చెప్పారు కదా. అంటే మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పారు. అవునండి. మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ ఈ రెమెడీని పాటిస్తారు. వీళ్ళ పెయిన్స్ నుంచి కానీ బోన్ స్ట్రెంత్ కానీ కాల్షియం ఇంటేక్ అంటే నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలని కూడా చెప్పారు. సో ఇలా చేసుకొని ఇంటేక్ తీసుకుంటూ అండ్ ఎక్స్టర్నల్ గా ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకుని ఆయిల్ అప్లై చేసుకుంటూ మన ప్రేక్షకులు అయితే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.